వాక్య భావంలోకి వెళ్ళే ముందు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వచ్చి మీరు ఈరోజు చక్కగా దేవుని వాక్యం గ్రహించినట్లు, దేవుడు మీతో మాట్లాడినట్లు మీరు కూడా ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నాం. మీ పాదములకు స్తోత్రం. ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు ప్రభా, వారి మధ్యలో ఉంటూ అనుసరించారు. ఇదిగో ఈ చిన్న సంఘంలో మీరు అధ్యక్షత వహించి మీ వాక్యం ద్వారా సూటిగా చక్కగా వారితో మాట్లాడినందుకు ప్రార్థిస్తున్నాం. ఏం మాట్లాడవలసి ఉంటుందో వాటి నుంచి గ్రహింపు, జ్ఞానం, వివేచింప శక్తి వారికి దయచేయండి. బాధలో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని స్వస్థపరచండి, ఆదరించండి, ప్రేమించండి. మా బలహీనతను కూడా మాకు బయలుపరచండి. మేము ఏ స్థితిలో ఉన్నామో మా స్థితిని కూడా మాకు నేర్పించండి మీ వాక్యం ద్వారా. ఇది నుండి మీ శుభ్రతకు మరుగు తీసుకొని మీరే మాట్లాడమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే, క్రీస్తుని ప్రేరేపించారా ప్రతి క్రైస్తవ విశ్వాసులుగా మీరు గమనించండి, గ్రహించండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తెలుసా మీకు? మాత్రం చాలా మంది మర్చిపోతారు. మీకు ఇలా చెప్పే అంశం, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు రోగ స్థితిలో ఉండు, కష్టంలో ఉండు, వేదనలో ఉండు, బాధలో ఉండు. మీరు అనుకోవచ్చు, ఇంతగానో ప్రార్థన చేస్తున్న దేవుడు నన్ను మర్చిపోయింది అనుకోవచ్చు. కానీ వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచుదేమో, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మరవను. నేను నా ఆవి చేతి మీద మిమ్మల్ని చెప్పుకున్నాను. ప్రతి క్రైస్తవ బిడ్డలకు, విశ్వాసాలకు నేను చెప్పే వాక్యము ఈరోజు దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకసారి లేఖనాలను పరిశీలిద్దాం. వాక్యం ఏమని సెలవుస్తుంది? బైబిల్ గ్రంథంలో నుంచి వెతికి చూద్దాం. దయచేసి మనము దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం. చూసుకోండి, బైబిల్ ఇచ్చిన వారు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 12లో లేఖనాలు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 9వ అధ్యాయం 12వ వచనం పెద్ద బైబిల్లో ఉంటుంది. బైబిల్ ఇచ్చిన వారు గమనించి చూడండి. చూడు, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? బాధపడే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ వచనం అందరం ధ్యానిద్దాం. బాధపడే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సంఘంలో మన మధ్యలో రోగంతో బాధపడే వాళ్ళను, మానసిక శక్తులతో బాధపడే వాళ్ళను, కష్టంలో ఉన్న వాళ్ళను, ఆర్థిక సమస్యలో ఉన్న వారిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మనుషులేమో, కానీ నేను మిమ్మల్ని మరొకరు నా చేతుల్లో చెప్పుకున్నాను. చూడండి, చిన్న బిడ్డను తల్లి మర్చునేమో, కానీ నేను మరవనని దేవుడు వాక్యం మనకు సెలవిస్తున్నాడు. అవును, దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటాడు? బాధలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మీకు క్లుప్తంగా చెప్తా. ఇశ్రాయేలీయులు చాలా కష్టపడతారు. గర్భిణీ స్త్రీలని చూడకుండా పచ్చి మట్టిని పిసికి ఇటుకలు చేపిస్తాడు ఆ పరువురాలు. వాళ్ళ మూలులు, వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ కన్నీరు దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని ఆ స్థలంలోకి వెళ్ళి విడిపించి, అమ్మ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించాడు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ రోగ స్థితి మనకి ఎప్పటికీ ఉండదు. ప్రభు నమ్మిన బిడ్డలకు ఎప్పుడు ఉండదు. బాగా పెట్టుకోండి, వెంటనే తొలగిపోతుంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనం చాలాసార్లు కృంగిపోవాల్సిన పని లేదు.
మనుషులము కాబట్టి తొందరగా కృంగిపోతాం. అయ్యో నేను ఇంతగానో ప్రార్థన చేసిన, ఇన్ని గుడ్ ఫ్రైడే గడిపినా, ఇన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, మనం చాలాసార్లు అధైర్యపడుతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన బాధపరచు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు ఏ బాధ ఉన్నదో దేవునికి తెలుసు, ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు. నీకే రోగం ఉన్నదో దేవునికి తెలుసు, నీ బాధ అంతా దేవునికి తెలుసు. కానీ ఈ విషయాన్ని గ్రహించలేకపోతున్నాను. నేను చాలాసార్లు నీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక అంత చిన్న పిల్ల, ఆ పాపకి ఏం తెలుసు? మా అమ్మ గట్లని తెలుసా? తెలియదు కదా. అయితే ఆ తల్లి ఎక్కడున్నా ఆ పాప గురించి, నా బిడ్డ ఏడుస్తుందా, ఆడుకుంటుందా గమనిస్తూనే ఉంటుంది. అవునా? తల్లి చంటి పిల్లల్ని ఏ రీతిగానైనా చూసుకుంటారు, ఎక్కడున్నైనా గమనిస్తూ ఉంటుంది. అంతకంటే మీరు శ్రేష్ఠులు. మీరు ఎందుకు జీవితంలో క్రైస్తవ దేవుని నమ్మి ఎందుకు భయపడతారు? రోగం రాని భయపడదు, వాడి చేత వాళ్ళు చేయని భయపడదు, కష్టాలు రాని భయపడదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా భయపడదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఆయన బాధపడే వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరణం రాని భూమి మీద మరణించక బ్రతికినాడు ఎవడు? రాజులను, రాజ్యాలను ఏలిన మహానుభావులను తీసుకో. దేవుని వాక్యం చెప్పినట్టు మట్టికి మట్టిగా మారిపోయిండు. ఉన్నారా? సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కానీ క్రీస్తు నమ్మిన మనకు ఒక నిరీక్షణ, ప్రభుతో యుగాయుగం ఉంటాం. అదే మన నిరీక్షణ. అవును, ప్రభు చెప్పింది ప్రతిదీ ఖచ్చితం. ఆయన నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీరు ఎప్పుడు కూడా భయపడకండి, బాధపడకండి. నీ బాధ ప్రభు ఖచ్చితంగా తొలగించి క్షేమము, నెమ్మది, శాంతి నీకు దయచేస్తాడు. ఇంకా దేవుడు ఏమేమి జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి. అదే యోబు ఏమంటాడు? ఇప్పుడు దావీదు అయితే బాధపడే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్తున్నాడు. 20వ అధ్యాయం కీర్తనలు 3లో చూడండి. కీర్తనలు 20వ అధ్యాయం 3లో ఏం రాయబడింది? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని సన్నిధికి వస్తాం. ఇప్పుడు మనం నైవేద్యాలు ఇస్తలేం, నువ్వు వచ్చి కూర్చున్నానికే నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎంతో మంది బిడ్డలు కన్నులారా చూసి చెవులారా విని మందిరానికి ఈరోజు రాకుండా పనులకు వెళ్ళిపోతాను. అవునా? నాకేం ప్రయోజనం లేదు, వాళ్ళు వచ్చిన ప్రయోజనం లేదు, రాకపోయిన ప్రయోజనం లేదు. నేను ఒకవేళ చెప్తే ఇలా మా పని పోగొట్టాం, మాకు 200 కూలి వచ్చి కదా అనుకుంటారు. ప్రభునందు శ్రీలాగా ఆయన నీ నైవేద్యం కూడా జ్ఞాపకం చేస్తారు. నువ్వు దేవునికి ఏం తీసుకొచ్చినావు అనేది అప్పుడు దావీదు కాలంలో లెక్క అంటుంది. నేను మిమ్మల్ని ఏం తెమ్మంటలేను, మీరు దేవుని మందిరానికి వచ్చి మీరు కూర్చుంటే ప్రార్థన చేసుకుంటే దేవుని ఆయుష్ పొడిగిస్తాడు. ఆయన మందిర ఆవరణంలో ఒక్కరోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆ 1000 దినాలను పోగొట్టుకుంటాను చాలా మంది. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని విషయం మర్చిపోయింది. ఇంకా ఈ మాటలు మరి దావీదు భక్తుడు అంటారు. 105వ కీర్తన 5వ వచనం. ఇంకా దావీదు ఏమంటాడు? ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొని. చూడండి, ఆయన చేసిన కార్యాలు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం ఏ స్థితిలోకి నడిపించండి. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మనం పేదరికంలో ఉన్నాం, అన్నింటిలో తక్కువగా ఉన్నాం. కానీ దేవుడు ఎవరినే ఉంది? ఇప్పుడు అన్నింటిలో క్రైస్తవ బిడ్డలంటే చాలా ఉన్నత స్థాయిలోనే ఉంచుతారు. ఆర్థికంగా భోజనం లేకుండా కష్ట స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా యోబు ఏమంటాడు? యోబు గ్రంథానికి తండ్రి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తుందో మీరే గమనించండి. నా జీవము అవి జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, దేవుడు ఏమంటాడు? మన జీవం ఎట్టాలి? వట్టి ఊపిరిదే. మనం చాలా ప్రయాసపడతాం.
సంవత్సరానికి విచారిద్దామని ప్లాన్ చేస్తాం, కానీ మన జీవం బట్టి ఊరిని జ్ఞాపకం చేసుకో. అమ్మా, మన జీవిత కాలంలో దేవుని మర్చిపోకండి. మన జీవం కూడా, మనం బ్రతికేది కూడా బట్టి ఊపిరి అని జ్ఞాపకం చేస్తుంది బైబిల్. అదే యోగుకి ఏం తక్కువ అన్నీ ఉన్నాయి, కొడుకులు, బిడ్డలు, ఆస్తి అన్నీ ఉన్నాయి. కానీ చివరికి ఆయన నేర్చుకున్నది, దేవుని వాక్యం తెలుసుకున్నది బట్టి ఊపిరి జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఇవాళ పనులకపోతే నేను ఏమని చెప్పాలి మీకు? మనం ఎన్ని సంపాదించిన వదిలిపెట్టిపోతాం, ఊరు బయట తీసుకుపోయి కూర్చిపెడతాం అనేది జ్ఞాపకం లేదా మీకు? దయచేసి అది జ్ఞాపకం చేసుకోండి. బ్రతికినందుకే దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించండి, ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 4వ అధ్యాయం 7వ వచనం చూడు, యోబు ఏమంటాడు? జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా? యథార్థవంతనులు ఎక్కడైనా నిర్మూలమైనా? చూడండి, యథార్థంగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా నిర్మూలం అయిపోతారా? యథార్థంగా భక్తిగా వారం చర్చకొచ్చి దేవుని ఆరాధించే వాళ్ళు నిర్మూలం కాదు. రోగాలు వస్తుంది, బాధలు వస్తుంది, దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అదే వాక్యం చెప్తుంది. యోగుకి ఎన్ని బాధలు వచ్చినాయి? అధికారులు మొదలుకొని నడినేసి వరకు బాధ గల పురుగులకు సైతం యోగులు వచ్చింది. దానికి లొంగిపోయిలా మనమైతే కృంగిపోతాం. దేవుడు నిన్ను యోగును జ్ఞాపకం చేసుకున్నట్టు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. దయచేసి యోగు తన జీవితంలో యథార్థవంతులు ఎప్పుడు కూడా మన తృటీలరు, కృంగిపోరు. ఆయన తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడనే నిరీక్షణ, ధైర్యం కలిగి చర్చకు వచ్చినప్పుడు, దేవుని తెలుసుకున్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోవడానికి జ్ఞాపకం చేసుకో. ఇంకా ఏషియా ఏమంటాడు చూడండి, ఏషియా గ్రంథం 38వ అధ్యాయం చూడండి. గ్రహిస్తున్న వారు ఏషియా గ్రంథంలో 38వ అధ్యాయం 3వ వచనంలో ఏషియా భక్తుడు ఏమంటాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఆ స్టేజ్లో ఉన్నామా? నేను మరణానికి సమీపంగా వెళ్ళిపోయినా, కానీ మీరందరూ ప్రార్థన చేసిండ్రు. మనం ప్రార్థన చేసేటప్పుడు, మన బాధ ఉన్నప్పుడు, మనకు వేదన ఉన్నప్పుడు, మన సమస్యలు తీరినప్పుడు ఒకటే మనం ప్రార్థన చేయాలి. యెహోవా దయచేసి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు. ఆయన మనం ఒకసారి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ హిజ్కియా అదే చెప్తుంది దేవునితో, దేవా కృపతోటి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను భూమి మీద బ్రతికే కాలం అంతా యథార్థవంతుడని నేను ఎప్పుడు ప్రవర్తించుతున్నా నీకు తెలుసు. ఇప్పుడు మీరు అనొచ్చు, దేవా నేను నీ మందిరానికి పోతా కదా తండ్రి, నాకు ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ రోగం ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు ప్రభావ, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు లేఖనాలను పట్టుకొని వచనాలు మీరు బాగా ఎత్తి పట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఇక్కడ హిజ్కియా అయితే, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ భూమి మీద బ్రతికినంత కాలం యథార్థాన్ని ఎప్పుడు ప్రవర్తించుతున్నో నీకు తెలిసింది అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని ఎంత ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నీ బాధను, నీ కష్టాన్ని, నీ కన్నీటిని దూర్చాడా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డలు మర్చినా మర్చిపోతాడా? మర్చిపోడు. అందుకే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మీరు ప్రార్థన చేయాలి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. హిజ్కియా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు అని చెప్పి, మరి హిజ్కియా లాగా దేవుడిని మనం వేడుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. దేవుడు హిజ్కియాను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా మలాకీ గ్రంథం 4:4లో మలాకీ ఏం చెప్తాడు? బైబిల్లో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా దేవుని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుంటున్నారు మనం. హేరోదు కొండ మీద ఆ. ఇశ్రాయేలీయుల అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకొనుడి. మీరు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినం చేయాలి. ఏంటిది? మందిరానికి రావాలి. ఈ కట్టడలు ఎక్కడ మర్చిపోతాను? ఇక్కడ మళ్ళీ ఏం చెప్తాను? నా కట్టడలను నా విధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మర్చిపోతుండ్రు. అయ్యా, రోగం కొరకు దేవునికి ఎన్నో మొక్కులు పుట్టారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి చూడండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ మీరు మర్చిపోతాను. ఇక్కడ మళ్ళా ఏం చెప్తాడు? నా కట్టడలు నా విధులను జ్ఞాపకం చేసుకోమంటారు. నిజంగా ఈరోజు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్టు జ్ఞాపకం ఉంచుకో. ఇవన్నీ ఆజ్ఞలలో ఇది 4వ ఆజ్ఞ. పరిశుద్ధంగా ఏ పనైనా ఉంటుంది, నాకేవా మీకేవా, కానీ దేవుని కట్టడలు మనము పాటించాలి. ఆయన చెప్పిన మాటలను ధ్యానించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం తీసుకోవాలి. ఇవి మనము మర్చిపోతున్నాం, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు దేవుడు అతని నుంచి నేను చూసినప్పుడు నా బిడ్డలు అలా గుడికి రాలేదు అని దేవుడే అన్నాడు అనుకో, నేనేం చేయగలను? దేవుడు మిమ్మల్ని ముట్టలేదు అనుకో, నేను ఏం చేయగలను? అందుకే మీకు ఇంకా దేవుడిని ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలో, భక్తులు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదింపబడరో మీరు గమనించండి. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా లూకాసు వార్త నేను షార్ట్గా చెప్తుంటా. లూకాసు వార్త 16వ అధ్యాయం 25 ఏం రాయబడదు? పరిశుద్ధ గ్రంథం గురించి లూకాసు వార్త. అందుకు అబ్రాహాము చూడండి, జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ అబ్రాహాము కొడుకున్న లాజరు ఆనుకొని ఉన్నాడు. 1000 ఏళ్ళు నా ఏరు తప్పదు, 100 ఏళ్ళు నా చావు తప్పదు. ఎప్పుడైనా పోవాలి, అవునా? 100 ఏళ్ళ దాకా మనం బ్రతికితే చాలా మంచిదే. కళ్ళు కనబడే, చెవులు వినబడే, కాళ్ళు నడవలేదు. మన పరిస్థితి అలా ఉంటుంది 5 ఏళ్ళు వచ్చేటప్పటికి. అయితే ధనవంతుడి అబ్రాహాము ఏమంటాడు? ఒరే ధనవంతుడా, నీవు నీ జీవితకాలం అంతా నీ ఇష్టమున్నా పని చేసినావు, కానీ ఇదే లాజరును తీసుకో, లాజరును జ్ఞాపకం చేసుకో. లాజరు ఏం చేసిండు? కష్టం అనుభవించిండు బ్రతుకులో. కొన్ని కష్టాలు శ్రమలు రాగానే మనం కృంగిపోవద్దు. మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అవును, లాజరు జ్ఞాపకం చేసుకుంటే లాజరు పరిస్థితి ఏం తెలుసా? ధనవంతుడు తినే బల్ల మీదకి వెళ్ళి పడే రొట్టె ముక్కలు కూడా తీసుకొని ఆకలి తెచ్చుకున్నాడని జ్ఞాపకం చేసుకో. ఈ లాజరును జ్ఞాపకం చేసుకో. నేను మీకు చెప్పేది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు లాగా కష్టంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా? లాజరు కూడా అనేక పురుగులు ఉన్నాయి బాడీకి. అయితే కుక్కలు వచ్చి కూడా నాకుతున్నాయి. నేను మీకు చెప్తా, మనం మనుషుల్లో ఉందామని చేస్తారు. మనం సిక్ అయితే ఇవ్వరు. అది నా జీవితంలో అనుభవమే. అది నాకు ఏం కాదు. మనుషులు ఉన్నప్పుడు అందరూ వస్తారు, బాధలేనప్పుడు కనీసం ఇట్లా తొంగి కూడా చూడరు. జీవితం నేర్పించే, దేవుని వాక్యం నేర్పించే గొప్ప సత్యం. లాజరు మాత్రం ఆయన చనిపోయిండు, ఆశ పెట్టబడ్డాడు, దేవుని రొమ్మున చక్కగా అనుకున్నాడు. దేవుడు లాజరును జ్ఞాపకం చేసుకొని లాజరును ఎగ్జాంపుల్గా చెప్తాడు. ఆ లాజరును జ్ఞాపకం చేసుకో. తన జీవితకాలంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ నువ్వు ధనవంతుడు అనుభవించే లోకంలో సుఖాన్ని అనుభవించినావు. కాదు, అదే రకంగా కాదు అని దేవుడు అక్కడ
జడ్జిమెంట్ తీర్పిచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎట్లా జ్ఞాపకం చేస్తున్నాడు? లాజరును జ్ఞాపకం చేస్తున్నాడు. లాజరు అయితే కష్టపడేందుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజీగా అయితే అయ్యా నేను ఎట్లాంటి ప్రవర్తనతో బ్రతిను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆయన ప్రవర్తనను చూసి ఆయనకి ఇంకా 15 సంవత్సరాలు ఆశించాడు. దేవుడు ప్రియుల నా క్రైస్తవ బిడ్డలారా, చిన్న చిన్న రోగాలకు చిన్న చిన్న సమస్యలకు కృంగిపోకండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తప్పకుండా. అందుకే మీరు దిగజారిపోకండి. క్రైస్తవులు దేవుడిని నమ్మక ఆ దేవుడు వింటలే నా ప్రార్థన. ఎందుకంటే ఇప్పుడు ఒక కూలికి పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తుంటాం. అప్పుడే కదా మనకు కూలి ఇచ్చేది. మరి ప్రభు దగ్గర అంతగానం గడుపుతానా? ఈ తోటలో ఒక గంట సేపు తర్వాత పోయి నాకు ఇవాళ స్వస్థత కాలేదు అంటే ఏం చేస్తాం? నేను ఆలోచించేది దేవుడు స్వస్థత పోవాలని నేను అన్నాడు. ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అదే నేను కూడా నడుపుతూ అడగాలి. అడగని నా పైన పోవేటదని మనకు లోకోక్తి సాంగా తెలుస్తుంది. అయితే మీరు దేవుని అడగాలి. దేవా లాజరును జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నా బాధ నుంచి విడుదల దయచేయి. హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశ పొడిగించు అని ప్రార్థన చేసుకోండి. ఆయన బాధపడే వాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు. దావిదంటాడు కదా, ఆయన బాధపడే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మరి లాజరును జ్ఞాపకం చేసుకున్నారు. మీరైతే కట్టడలు మర్చిపోతారు, జ్ఞాపకం చేసుకోలేకపోతారు. ప్రార్థనకు వచ్చే విధి విధానంలో అసలు పూర్తిగా దేవుడు చెప్పిన మాటల్ని మర్చిపోతాను. కానీ దేవుడు ఇంకేం చెప్తాను తెలుసా? మనము మట్టి వారమని ఆయన మనములా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమేమైనా బంగారం వేసిన మంత్రులు? మనం మట్టి వారమని ఆయన మనములా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత మంచోడైన వాడ మనిషి. నేను అంతకుముందు మట్టి మనుషులని వాక్యం కూడా చెప్పాను. దేవుడు అనాది కాలంలో ఆదము మట్టితో చేసి నువ్వు నేల చేరే వరకు చెడ్డగా చిక్కుపోదని మట్టి మట్టి అయిపోదని చెప్పాడు. అవునా? ఇలా సబ్బు పెట్టినా షాంపూ పెట్టినా నీట్గా చేసుకున్నా, కట్టు వస్త్రాలు తీసుకున్నా, మట్టిలో పోవాల్సిన మనం ఆయన ఏమంటాను తెలుసా? ఆయన మనం నిద్ర జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? మనుషులను మట్టిగా మార్చుకుంటున్నాడు అని. మనం మట్టి వారు అని ఆయన మనలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ విలువేం తెలుసా? మట్టి అనేది తెలుసుకోవాలి. బ్రతుకున్న ప్రతి ఒక్కరు మనం మట్టి మనుషులమని, మనము మట్టి వారమని జ్ఞాపకం చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్న ఊరు బయట మనలో కూర్చిపెట్టడం ఖాయం. అవునా? ఎంతటి వాళ్ళైనా, డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, మంత్రి కానీ, ఎవరినైనా ఇంకా బ్రతికిన వాళ్ళు ఉన్నారా? క్రీస్తునందు మరి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మనలో మట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ బాధను చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు అమ్మా ఎందుకు లేదా చూడు, దేవుని వాక్యం మట్టి మనుషులమని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి లాజరును జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గర నెమ్మది పొందుతున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకొని మరి ధనవంతునికి లాజరును పెట్టి చూపిస్తున్నాడు. నేను వాక్యాన్ని పెట్టి నేను చక్కగా మీకు వివరంగా చెప్తున్నాను. మనం మట్టి వాళ్ళని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వినండి, గ్రహించండి, నమ్మండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో చూడండి 17:32 చూడండి. లూకాసు వార్తలో 17:32 చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. మీకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్య మీకు తెలుసా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని వాక్యం తెలుస్తుంది. లోతు భార్య అంటే ఏం తెలుసా? ఊరంతా రాజపోతారు, అగ్ని గంట పొందుతుంది, అందరూ పరిగెత్తుతారు. మరి లోతు భార్య ఎవరు? ఆమె ఎంతో తిరిగి చూడకండి, అపాయం వస్తుందంటే పరిగెత్తుతాడు అందరు. లోతు పుట్టింది ఆమె ఒక్కటే ఎంతో తిరిగి చూసింది.
చూసి ఏమైంది తెలిసి ఉపస్తంభం. ఉపస్తంభంగా అయిపోయింది. అక్కడే ఉపస్తంభం అయిపోయింది. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆదివారం గుడికి రండి, అది జ్ఞాపకం చేసుకోండి. నా కట్టడలు విని అవి జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తాడు. 200 500 ఇట్లనే సంపాదించుకోండి. ఎన్ని రోజులు ఉంటాయి? మనం సంపాదించి 3 ఉంటాయా? ఎవరి దగ్గరైనా సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాయి. నేను దగ్గర ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యం మీద బేస్ అయి మీరు క్రీస్తు అనే బండ మీద కట్టబడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమె దేవుని మాటలు వినక దేవదూతలు వచ్చి అక్కడ ఊరిని తరలో పెట్టు కాలబెడుతున్నాయి. అగ్ని గంట కాకపోతే అందరూ పరిగెత్తిపోతున్నారు. ఆమె అవునా అంటూ దాని మీద చూసే వరకు ఆమె ఉప్పు స్తంభంగా అక్కడే అయిపోయింది. ఇప్పటికి కూడా ఉన్నదని చెప్తాను ఆ స్తంభం. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇప్పుడు లోతును జ్ఞాపకం చేసి చెప్తున్నా. లోతును మీరు జ్ఞాపకం చేసుకోమని నేను చెప్తున్నా. లోతు భార్యను జ్ఞాపకం లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఉప్పు స్తంభంగా మారింది. నువ్వు గుడికొస్తావు, మంచిగా ప్రార్థన చేయబోయే నిద్రపోతావు. దేవుడు నేను అక్కడిని చూసి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? లోతు భార్య కంటే అభిమానంగా ఉన్నది. నేను అట్లంటే గుడికి రాదు కదా. మరి నేను చెప్పకపోతే ఎట్లా? ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎట్లా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డలు మర్చిపోయినా దాని అరిచేతుల్లో నేను చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డల వల్ల ఆయన కట్టడంలో అవన్నీ మర్చిపోకండి. దేవుని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎక్కడైనా నా దగ్గరికి కాదు, ఏ చర్చకన్నా సండే వచ్చిందంటే ఖచ్చితంగా తయారై ప్రభుత్వం మీకున్న సంబంధాన్ని బట్టి ప్రభు మందిరంలో గడపండి, ఆశీర్వాదం పొందాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దయచేసి మీరు చూడండి, యోహాను సువార్త 15:20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. నేను మీతో చెప్పిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోరు. ఏంటన్నా కష్టాలు, రోగాలు, సమస్యలు, బాధలు రాగానే ఈ వాక్యం మీద మర్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారమైన పనులు చేసుకుంటారు. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. నేను మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం మీద నీ జీవితం కట్టబడితే చాలా బాగుంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే నిర్గమకాండంలోకి ఒకసారి రండి. ఆ 13:9 చూడండి. దేవుడు ఏం చెప్తాను ఇశ్రాయేలులకు? నిర్గమకాండం 13వ అధ్యాయం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినందుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండును. దేవుని వాక్యం నీ కన్నుల నడుమ జ్ఞాపకార్థంగా ఉండాలి. దేవుని వాక్యం అంటే మామూలు కాదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మన ఇష్టానుసరమైన పని మనం ప్లాన్ చేసుకొని మనం చేస్తున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ వాక్యముని కన్నులను జ్ఞాపకార్థంగా ఉంచుకోమని దేవుడు చెప్తుంటే మరి నేను ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు అక్కడి నుంచి చూసినప్పుడు నా బిడ్డలు, నా ఆజ్ఞలు, నా కట్టడలు పాటిస్తారు కానీ ఆయన చూసినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు కరెక్ట్ లేకపోతే ఎట్లా? నీ కన్నులను మన దేవుని వాక్యము జ్ఞాపకార్థంగా ఉండాలి. ఇంకా 17-14 రోజులు అదే నిర్గమకాండం 17. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. మీకు ఒక విషయం మర్మాన్ని నేను చెప్తున్నా. దేవి దగ్గర ఒక గ్రంథం ఉంటుంది, అది జ్ఞాపకార్థంగా గ్రంథం. అందులో మీ పేరు రాసుకుంటాడు.
మళ్ళీ చదువు అది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషేతోటి ఇలా చెప్తున్నాడు, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక. చూడండి, ఇప్పుడు ఆకాశం కింద ఉన్నాం మనం అందరం. ఎక్కడ ఉన్నాం? బొత్తిగా తుడిచివేయబడక ముందు నీ గ్రంథం దేవుని జీవ గ్రంథంలో మీ పేరు రాయబడాలని నేను చెప్తున్నా. పగలు రేయి ఉదయాస్తాలు ఎప్పటికీ పని పని పాట సంపాదించాలి. ఎక్కడికి ఎక్కకపోతే సంపాదించే ఓన్లీ సాటిస్ఫై కొరకే, తృప్తి కొరకే కదా ఇదంతా. అవునా కాదా? మరి ఆకాశం క్రింద మీ పేరు బొత్తిగా తుడిచివేయబడుతున్నట్టు జ్ఞాపకార్థకమైన గ్రంథంలో మీ పేరు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ గ్రంథంలో మళ్ళీ పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. చూడండి, యెహోషువకు చెప్పు, మోషే జ్ఞాపకార్థంగా నేను ఒక గ్రంథాన్ని పెడుతున్నా. ఎవరెవరి పేరు బొత్తిగా తుడిచివేస్తానో నేను వాళ్ళ పేరు పెడుతున్నా. జ్ఞాపకార్థంగా నన్ను స్మరించే వాళ్ళ కొరకు ఒక గ్రంథం ఉంటుందని చెప్తుంది. అందుకే ఒక భక్తుడు ఏమంటారు తెలుసా? దేవుని సముగా జీవక వలిలో పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముగా జీవక వలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. నీ పేరు ఉంటాయా? తుడిచిపెట్టబడిన గుంపులోకి వెళ్ళిపోతాడా? యోచించుకోవాలి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. దేవుని సంఘంలో ఒక గ్రంథం రాయబడుతుంటుంది. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంటుంది. అట్లా మీ పేరు ఇవ్వాలి. నేను మన స్కూల్ పోతే టీచర్ ప్రజెంట్ అబ్సెంట్ అని తీసుకుంటారు అటెండెన్స్. అవునా? వచ్చిన వాళ్ళకి ప్రజెంట్, రాని వాళ్ళకి అబ్సెంట్ చేసి పంపిస్తారు. అందుకే దేవుని సంఘంలో కూడా ఒక గ్రంథం ఉంటుంది. జ్ఞాపకార్థమైన గ్రంథంలోనే పేరు రాలేదా చూసుకో. అదే నిర్గమకాండం 20-24 కూడా చూడు ఏం రాయబడదు. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలము దేవుడు ఆయన నామమును జ్ఞాపకార్థకంగా ఉంచడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు అందరూ దేవుని మందిరం వచ్చి ఎవరెవరు నా బిడ్డలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుని దగ్గరకు వచ్చి మీ బాధలు మీ సమస్యలు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు తీసివేస్తాడు. ఇంకొకటి కూడా, ఇప్పుడు రాజాను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అవునా? హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా ఆయన కట్టడలు విశ్రాంతి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని కూడా చెప్పాడు. ఒకటి నేను మీకు చెప్తా. బైబిల్స్ చూడండి, మార్క్స్ వార్త 14:9 దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. 14:9 మార్క్స్ వార్త. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడమ్మా, ఒక అపాత్రురాలైన ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద అత్తరు పోసి తల వెంట్రుకలతోటి ప్రభు పాదాలను కూర్చింది. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ బాధలు నువ్వు చెప్పుకోలేక, నీ విన్నపం దేవునికి తెలియవచ్చక నువ్వు ఉంటే ఎట్లా? ఆమె అంత గొప్ప కార్యం చేసింది కాబట్టి అది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడ్డది. సర్వలోకంలో ఈమె చేసిన కార్యం జ్ఞాపకార్థంగా ఉంటుంది. మీరు మందిరానికి వచ్చి మీరు చేసిన ప్రార్థనలన్నీ అవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఉంటాయి. సర్వలోకంలో ప్రపంచం మొత్తం ఆమె చేసిన కార్యం జ్ఞాపకార్థంగా ఉంది. మరి జ్ఞాపకార్థ గ్రంథంలో ఆమె పేరు కూడా వ్రాయబడింది.
మీరు గుడికి వస్తామంటారు, చెల్లె దిక్కులు చూడకండి, నీ పేరుందా లేదా మీరు యోచించుకోండి. అపుస్తల కార్యం 14 కూడా చూడండి, నేను ఒకటి చెప్తాను. చూడండి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. నువ్వు అసలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి, జ్ఞాపకార్థంగా చేరాలి. మీరు లేచి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన అయిపోతుంది పరలోకానికి. అందుకే కొన్నేళ్ళు నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థన అక్కడికి పోగానే, అరే నా కుమారుడు భూమి మీద నుండి ఆకాశం కింద ఉన్న నా కుమారుడు, నా బిడ్డ నాతో ప్రార్థన చేసేది, వాళ్ళు ఏ బాధ ఉందో కానీ దేవుడు విని బాగు చేస్తాడు. ఇప్పుడు ఏ పాస్టర్ చేసినా కాదు, అక్కడ మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు ఆ ప్రార్థన విన్నప్పుడు స్వస్థతలు వస్తాయి. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు, ఈ భూమి మీద నువ్వు ఏ మంచి చేసినా ఏ చెడు చేసినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. వింటున్నా? ఇంకా మీకు ఒకటి మత్తయి సువార్తల మలాకి గ్రంథం చూడండి, రాసుకుంటుంది. మత్తయి పక్కకే మలాకి ఉంటుంది, 3:16 చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. చూడండి, ఇప్పుడు కొంచెం గుజుగుజలు పెట్టుకున్నా దేవుడు వింటాడు. దేవుడు బాగా ఆలకిస్తాడు. మీరు చేసిన ప్రార్థనలు ఆలకిస్తాడు. నీ కన్నీ నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా, ఎవ్వరు ఏం చెప్పినా భయం లేదు. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. సంఘంలో నేను బాగలేనప్పుడు మీరు చేసిన ప్రార్థన అందరూ విన్నాడు. మీ ప్రార్థన ఫలితమైనది నేను బ్రతికినైతే. వింటున్నా అమ్మా? దేవుడు చెవియొగ్గి ఇలా చెవులో పెట్టి వింటాడు. అయితే చదువు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము. చూడండి, జ్ఞాపకార్థ గ్రంథం ఉన్నది. చూసిందా? అలా కూడా ఇక్కడ మీకు తెలియకపోతే గుర్తుంటుందా? తెలియకపోతే ఎట్లా? ఆయన సముద్రంలో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో నీ పేరుందా లేదా చూసుకోవాలి. మొన్న ప్రొపర్టీ ల్యాండ్ కింద నిషేధించిన జాబితాలో కొన్ని భూములు పట్టాలు ఉన్నప్పుడు వెళ్ళి చూసుకుంటారు అందరూ. నా పేరు ఉన్నదా, నా భూమి ఉన్నదా, నా నంబర్ ఉన్నదా, ఈత చూసుకున్నా. అందరూ ఉండేది దేవుని సముఖంలో ఏ గ్రంథం ఉన్నది? జ్ఞాపకార్థ గ్రంథం ఉన్నది. అందులో నీ పేరున్నదా లేదా? మళ్ళీ చదవమ్మా. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖంలో వ్రాయబడుచున్నది. అమ్మా, దేవుని సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుచున్నది. అందులో మీ పేర్లు లేవో మీరే చూసుకోవాలి. రేపు జడ్జిమెంట్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. మీకు ఒకటి అర్థమైనట్టు చెప్తున్నా, మీకు తెలుసుకోవాలని చెప్తున్నా. గోధుమ గింజలు కానీ పల్లీలు కానీ వేసినప్పుడు నన్ను పీకినప్పుడు అవి పూతకాలంలో పల్లికాయలే వస్తాయి. మనం కూడా ఈ శరీరంతో పూడ్చిపెట్టబడతాం, అక్షయ శరీరంతో లేపబడతాం. అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. భూమి మీద ఏ పనులు చేసినామో నీకు ఉంటుంది. కాబట్టి ఆయన సముఖంలో ఒక గ్రంథం వ్రాయబడుతుంటది. ఆ గ్రంథంలో ఒక పేరు తీసి చూస్తే ఆమె పాపపురాలైన స్త్రీ లీటర్ ధర చెడు తెచ్చి పాదాలను పూసినట్టు ఆయన పేరున్నది. కొన్నేళ్ళు ఆయన పోలీస్ ఆఫీసరే, శతాబ్దే. ఆయన పేరు తీసుకుంటే ఆయన పేరు కూడా దూతే చెప్తాంది. గొర్రెలు నీ ప్రార్థన ఇవ్వబడ్డది, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి ధూపం వల్ల జ్ఞాపకార్థంగా వచ్చినవని చెప్తాను. మరి నీ పేరుందా? నువ్వు ధర్మకార్యం చేసినవా, ప్రార్థన చేసినవా? బాధపడే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
మనం మట్టి వారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్ని రోజులున్నా ఏది తప్పదు, 100 ఏళ్ళున్నా సాగు తప్పదు. సాగకముందే ప్రభు తెలుసుకో, సజీవుల ఆ జ్ఞాపకంగా నీ పేరు ఆ గ్రంథంలో రాయించుకో. ఇంకా తాగుడు తీరుడు కడుపుకు బానిసకండి, ఇదంతా ఈ లోకంలో ఇచ్చిపెట్టవలసింది. మనం మట్టి వారమని ఆయన మనల్లా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ జ్ఞాపక గ్రంథంలో పిల్లరా నేను ఆ పేరుందా లేదా తెలుసుకో. ఇంకొకటి చెప్పి మీరు తర్వాత ఏస్తే లాభం లేదు. మీరు ఇప్పుడు నేను గుడికి వచ్చిన పేరు నేను చెప్పగలను. ఒకవేళ ఆ గ్రంథంలో మీ పేరు రాకుంటే ఎట్లా? పేరు ఎట్లా చూడండి, మార్క్స్ 14:72 చూడండి, లేఖనాన్ని గమనించండి. మార్క్స్ 14:72. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పినవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయించు ఏడ్చేది. తర్వాత పేతురు నేను ఎవరు అనుకుంటానంటే పేతురు చాలా ప్రభు ఉన్నాడు కాబట్టి దేనికి ఏమని చెప్తాను తెలుసా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు నేను తీసుకున్నాడు ప్రభు అన్నమాట. అయితే మీకు అర్థమయ్యేది చెప్తా. అయితే యేసుప్రభుని పట్టుకొని తీసుకొని సిల్వ కొట్టాలని తీసుకొని వెళ్ళిపోతాను. ఒక చిన్న పిల్లసి వీడు కూడా ఆ నజరేయుడని చేస్తూ ఉన్నాడు అనగానే నాకేం అని చెప్తారు. ఇక్కడ మనం కూడా చాలా మంది క్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి నేను నమ్ముకున్నట్టు ఎవడే ఉన్నాను మనం, కానీ పుల్ల మాట వస్తుంది కదా. వచ్చినాక ఎప్పుడైనా పాల్గొన్నప్పుడు పోతా, ఎందుకంటే భ్రష్టు అయిపోతాను లేదా? అవును, ప్రభుని తెలుసుకున్నా, వాక్యం తెలుసుకున్నా, ఆయన గ్రంథంలో నా పేరు ఉంటుందనే ధైర్యం మీకుందా? చెప్పాలి. అవును, ఆయన సముఖంలో ఒక గ్రంథము వ్రాయబడుతూ ఉంటుంది. అందులో చేయలేకపోతే ఎట్లా? ఎప్పుడైనా కూడా ప్రజల మధ్య తప్పు చెప్పకు, ఈ బోధలన్నీ మంచివే వెటుల చెప్పినా. ప్రజల మధ్య లోకం ఎవరికి ఇయ్యడు, పరలోకం ఇస్తాడా? ప్రభు నమ్ముకుంటే పరలోకం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ దేవుని పిల్లారా, చిన్న పిల్ల దగ్గర పేతురు అబద్ధం అనేది వీడు కూడా ఆ నజరేయుడని చేస్తూ ఉన్నాడంటే ఒట్టు పెట్టుకుంటాడు. ఇంకా ఒట్టు పెట్టుకుంటాడు. మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. దేవుని సముఖంలో ఒక జ్ఞాపక గ్రంథము రాయబడుతుంటది. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు పేతురులాగా పొంగొద్దు దయచేసి. పేతురు తర్వాత ఏం చేసింది తెలుసా? ప్రలాపించి ఏడ్చి, బిడ్డ నీ పేరు గ్రంథంలో లేదు, నరకానికి వెళ్ళడానికి దేవుడు జడ్జిమెంట్ తీర్పిచ్చినప్పుడు మీరు ఏడ్చితే నేను కూడా వచ్చేప్పుడు నేను వచ్చిందయ్యా మన పిల్లలకి ఒప్పుకుంటాడా? ఆ దినమైన నువ్వు ఆ గడియను తెలియదు కనుక జాగ్రత్తగా ఉండి నీ పేరు దేవుని జీవ గ్రంథంలో ఉందో లేదో యోచించుకో, ఆలోచించుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పేరుందా లేదా యోచించుకొని బిడ్డలై లోకంలో క్రీస్తు కొరకు జీవించాలని నేను ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్న మా యేసయ్య మీకు స్తోత్రం. దేవాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నావు. అవును ప్రభు, ఐక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు, లాదను జ్ఞాపకం చేస్తున్నావు, ధనవంతుని జ్ఞాపకం చేస్తున్నావు, పాపాత్మురాలైన స్త్రీని జ్ఞాపకం చేస్తున్నావు. అవును, కొర్రెలు కూడా జ్ఞాపకం చేస్తున్నావు. నీ సముఖంలో ఒక గ్రంథము రాయబడుతుంటుంది. మేము మట్టి వారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మేము నీ కట్టడలు నీ వాక్యాన్ని మేము అనేక సార్లు తెలుసుకొని మర్చిపోతున్నాం, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి నా ప్రభావ నీ బిడ్డలు నీ వాక్యం చెప్పండి. ఈరోజు వారితో నేను మాట్లాడే విధానం పెట్టుకోవచ్చు. బాధలో కష్టంలో ఉన్న బిడ్డలను ప్రభావం దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. ప్రభావ మా జీవం బట్టి దాన్ని మేము తెలుసుకొని మేము ఇదంతా తండ్రి మేము గ్రహించుటకు చెప్పండి. నీ జీవ గ్రంథంలో మా పేరు భాగ్యం దయచేయండి. ఈ దీనిని మరుగు చేసుకొని చూటిగా చక్కగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ బాధలు, వేదనలో, శోధనలో
రోగంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, వింటున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఈ సంఘంలో వారి పేర్లు రాయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.